శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభం శంకరాచార్య మధ్యమామస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. హరి ఓం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అదః నవమోధ్యాయః. రాజవిద్యా రాజగుహ్యయోగః. 9వ అధ్యాయము 6వ శ్లోకం. యథా ఆకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మశ్చాని ఉపధారయ. అంటే ఇక్కడ మనకు చెప్తున్నారు సర్వత్రా గహ అంటే అంతటను సంచరించినట్టి. ఇక్కడ అంతటా సంచరించేదేంటి? మహాన్ మిక్కిలి విస్తృతమైన ఆకాశము నుండియే ఉత్పన్నమైన వాయువు. ఇప్పుడు అంతటా సంచరించేది వాయువు. వాయువు ఎక్కడికైనా వెళ్ళగలుగుతుంది కదా, చెయ్యడ్డం పెట్టినా మనమేమి ఆగదు వాయువు. అదే అలాగా ఎట్లా అయితే ఆకాశం పెడుతుందో నిత్యము నిరంతరము ఆకాశం నందే స్థితమై ఉండును. మరి వాయువు ప్రసరిస్తుంది కానీ ఎక్కడ స్థితమై ఉంటుంది? ఆకాశంలోనే. ఆకాశాన్ని వదిలి వాయువు వెళ్ళే అవకాశం లేదు. వాయువు ఆకాశం మరి సర్వత్రా ఉంది. ఆకాశం ఎంత విస్తరించిందో వాయువు కూడా అలాగే ఉంది. అలాంటి దాన్ని భూతాన్ని నా సంకల్పము వలనే ఉత్పన్నములైన భూతములు అంటే ప్రాణులు సర్వాణి అన్నియు మత్స్థాని నాయందే స్థితమై ఉన్నవి. అంటే ఆకాశమందు వాయువు ఎలా స్థితమై ఉన్నదో ఈ ప్రాణులన్నీ కూడా నాయందే ఉన్నవి అని చెప్తున్నారు. అయితే ఉపధారయ అట్లా నువ్వు తెలుసుకో. ఇప్పుడు మనం ఈ ప్రాణులన్నీ కూడా పరమాత్మని అందే స్థిరమై ఉన్నవి. అంటే మళ్ళీ ఇక్కడ ముందు ఏం చెప్పారు? నా యోగ శక్తి ఎలాంటిదయా అంటే భూతములన్నింటినీ నేనే సృష్టిస్తున్నాను, పోషిస్తున్నాను. అయినా కూడా యథార్థంగా వాటి యందు స్థితమై ఉండదు అంటున్నాడు. నా ఆత్మ వాటి యందు ఉండదు అంటున్నాడు. కానీ ఇవన్నీ నేనే సృజించాను అంటున్నాడు. అంటే నీకు ఒక ప్రత్యేకతను నీకు ఇచ్చాను, సృష్టించిన వాటికి ఇచ్చేసా నేను అని చెప్తున్నాడు. అవి ఎలా ఉన్నాయి మరిపోని ఏమైనా విచ్చలవిడిగా వెళ్ళడానికి అవకాశం ఉందా? లేదు. ఎందుకంటే ఆ సూత్రం తన దగ్గరే ఉన్నది కదా. అంటే ఆకాశానికి స్థితమయ్యే వాయువు ఉన్నది. అలాగే ఈ ప్రాణులన్నీ నాకే నా అధీనంలోనే ఉన్నవి అని చెప్తున్నారు. అయితే మరి వీటిల్ని మనం ఎట్లా వేరు చేస్తాము? ఎందుకు వేరవుతున్నాము? నేను నాదనుకొని వేరవుతున్నాము మామూలుగా చెప్పాలి అంటే. అయితే ఆకాశం నుండి ఉత్పన్నమైన సర్వత్రా సంచరించుతున్న విస్తృతమైన వాయువు సర్వదా ఆకాశమునందే స్థితమై ఉండును, ఆకాశాన్ని వదిలిపెట్టి వెళ్ళదు. అట్లాగే నా సంకల్పం ద్వారా ఉత్పన్నమైన ప్రాణులు అన్నీ నా యందే స్థితమై ఉండును. నేను సృజించాను, నాతోనే ఉన్నవి వేర్లు. మరి ఇక్కడ ముందు మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలి? నా ఆత్మ వాటి యందు స్థిరమై ఉండదు అంటున్నాడు. కానీ మళ్ళీ నాలోనే ఉన్నవి. ఇదే రాజవిద్య రాజగుహ్యము అంటే. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఉన్నదంతా ఆయనలోనే. కానీ ఆయన పరమాత్మ నీకు నేను అనుకుంటున్నంతసేపు నీకు ఒక స్వేచ్ఛ కనిపిస్తుంది. నీవే నేను అని తెలుసుకున్నవాడు పరమాత్మకే అంకితమై సర్వస్య శరణాగతి ఆ భావనతో ఉండగలుగుతాడు. ఇంకొంచెం ముందుకెళ్ళాక మనకి ఆ విషయం అర్థమైంది. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునఃస్థానే కల్పాదౌ విసృజామ్యహం. ఇంకా ఓ అర్జున, ఈ కల్పమునందు భూతములన్నీ నా ప్రకృతినే చేరును. అంటే ఇప్పుడు మరి అంతంలో ఏమవుతుంది? నేనే సృజించాను, నా యందే ఉన్నవి. ముందటి 2 శ్లోకాల్లో చెప్పి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇవన్నీ కల్పాంతమందు నాలోనే చేరుతున్నాయి, నన్నే చేరుతున్నాయి. అంటే నా ప్రకృతిలోనే లీనమవుతున్నాయి, ఈ ప్రకృతిలోనే కలుస్తున్నాయి. కాబట్టి ఈ కల్పమందు వాటిని మరలా నేను సృజిస్తున్నాను. కల్పం మళ్ళీ సృష్టి మొదలవుతుంది. అంటే జీవుడు వస్తున్నాడు, స్థితి పొందుతున్నాడు, లయమవుతున్నాడు, మళ్ళీ
సృజించబడుతున్నాడు. ఇదంతా ఎవరి ద్వారా జరుగుతుంది అంటే నా ద్వారానే జరుగుతుంది, నేనే ఇదంతా చేస్తున్నాను అని చెప్తున్నాడు. అయితే మనకొచ్చే అనుమానం ఏముంటుంది, ఇదంతా ఆయన అధీనంలో జరిగేటప్పుడు మనమంతా తన అధీనంలో ఉన్నప్పుడు మనం ఎందుకు ఇట్లా ఒక మనిషి కష్టపడుతున్నాడు, ఒక మనిషి సుఖపడుతున్నాడు, ఒకళ్ళు ఇలా ఉన్నారు, ఒకళ్ళు అలా ఉన్నారు, కొంతమంది డబ్బు లేక ఇన్ని రకాలు రూపము తేడాలు, ఆలోచనలు తేడాలు, మరి ఇవన్నీ నా యందు ఉన్నాయని ఆయన చెప్తున్నప్పుడు ఇవన్నీ మనకి ఎలా సంభవిస్తున్నాయి, ఇటు ఏమిటి, ఈ రహస్యం ఎలా మనకి తెలియాలి తెలుసుకుందాం. కౌంతేయ కల్పాంతరమునందు ఈ భూతములన్నీ నా ప్రకృతినే చేరును, అనగా నా ప్రకృతిలో లీనమగును, కల్పాది యందు నేను మరలా వీటిని సృజిస్తాను. అంటే మనకి తర్వాత చెప్పే మాటలు మనం కొంచెం ఉపనిషత్తులుగా అర్థం చేసుకుంటే ఓహో మళ్ళీ పుట్టడము, మళ్ళీ ఈ జనన మరణ చక్రంలో పడడము, మళ్ళీ ఈ కర్మలను అనుసరించి జన్మ తీసుకోవడము, ఇదంతా నా నుంచే జరుగుతుందయ్యా, నేను మళ్ళీ పడేస్తున్నా, లేదంటే మళ్ళీ నేను ఉద్ధరిస్తా, నాలో చేర్చుకుంటా, ఈ మాటలు మనకు పరమాత్మ చెప్తున్నాడు. ఇవి తెలుసుకోవడమే మనం ఇందులో రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇంకా కొంచెం కష్టంగానే ఉంటుంది 9వ అధ్యాయము, మన సాధ్యమైనంత వరకు ప్రయత్నిద్దాం. హరి ఓం.